ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నా. మరి సమయమున మీ మధ్యలోనికి ఈ విధంగా వచ్చుట నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈనాడు మనము మాట్లాడుకోబోయేటువంటి అంశము నీ వేదన ఏమై ఉన్నది అనేటువంటి అంశాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. రెండు పరిశుద్ధ లేఖన భాగంలోనికి మరి సమయమున ఒక 3 విషయాలను ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు అవ్వతో చెప్పుచున్నటువంటి మాట, నీ వేదన అధికమవును అంటూ సెలవిస్తూ ఉన్నాడు. అనగా నీవు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించావో, పాపము చేశావో, కాబట్టి ఆ పాపము శాపమై నీకు ప్రసవ వేదన భారముతోటి వేదనతో కలిగినటువంటిదిగా కూడినటువంటి రీతిగా ఉంటుందని దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. కాబట్టి మొదటి రకమైనటువంటి వేదన ఏంటనగా పాప ఫలితము ద్వారా వచ్చినటువంటి వేదన. మరి ఈనాడు అనేకులు దేవుని యొక్క ఆజ్ఞలను మీరి దేవుని యొక్క కట్టడలను మరచిపోయి మరి ఇష్టానుసారమైనటువంటి బ్రతుకుతున్నటువంటి వారు మరి ఆజ్ఞ అతిక్రమమైనటువంటి పాపానికి దగ్గరవుతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. పాప ఫలితమైనటువంటి వేదనను ఒకవేళ నీకు దాపురిస్తుందేమో, జాగ్రత్త. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తన సంఖ్య 7వ అధ్యాయము 14వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ మరొక రకమైనటువంటి వేదనను మనం చూస్తూ ఉన్నాం. ఆ వేదన అనగా పాపమును కనడానికి పడేటువంటి ప్రసవ వేదన అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. పాపము కనడానికి వారు పొందేటువంటి ఆ ప్రసవ వేదనను మనం చూస్తున్నాం. ఈనాడు కూడా మానవుడు పాపాన్ని ప్రేరేపించడానికి, పాపము దగ్గరికి రావడానికి, పాపాన్నే ఇష్టముగా మీరు దగ్గరగా చేసుకునేటువంటి వారిగా ఈ రోజుల్లో మానవులను చూస్తూ ఉన్నాం. కాబట్టి పాపం అనేటువంటి దానిని కనడానికి ప్రసవ వేదన పడుతున్నారు. అనగా ఇదిగో కాళ్ళకు చక్రాలు ధరించుకొని ఎక్కడ, ఏ సమయాన, ఏ సందర్భాన పాపం మనకు సమీపిస్తుందని వెతుకులాడేటువంటి వారు, కనుగొనేటువంటి వారు ఈ రోజులలో చాలా మంది ఉన్నారు. మరి సహోదరుడా, మరి రెండవ రకమైనటువంటి వేదన పాపమును కనడానికి నువ్వు పడేటువంటి ప్రసవ వేదన పొందుతున్నావేమో, జాగ్రత్త. కాబట్టి దేవుని యొక్క ఆవేదన నువ్వు గుర్తెరిగితే ఇటువంటి పాపం అనే ఈ ప్రసన్న వేదన నుంచి నువ్వు దూరం అవుతావు. 3వ రకమైనటువంటి వేదనను మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో మనం చూసినట్లయితే, నా ప్రియ పిల్లలారా, ఇదిగో క్రీస్తు స్వరూపమయందు ఏర్పడు నిమిత్తమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు. అనగా అపోస్తలుడైన పౌలు గారు పొందుతున్నటువంటి ఈ ప్రసవ వేదన ఏంటనగా ఆత్మల సంబంధమైనటువంటి ప్రసవ వేదన. సహోదరుడా, మరి నీకు ఎటువంటి వేదన కలిగి ఉన్నావు? అనగా ఆత్మల భారాన్ని నీవు కలిగి ఉన్నావా? ఆత్మల ఇదిగో రక్షణ కొరకు నువ్వు ఈ విధంగా పౌలు గారి వలె వేదనతోటి, ఒక స్త్రీ వలె ప్రసవ వేదన కలిగినటువంటి ఆ భారముతోటి, బాధ్యతతోటి నీవు ప్రవర్తిస్తున్నావా? లేక నాకేముందులే, నన్నెవరు అడిగేది లేనటువంటి విచ్చలవిడిగా మరి సేవకుడైనా మరి విశ్వాసులైనా ప్రవర్తించే వారిగా ఉన్నారా? ఒక్కసారి పరిశీలించుకుందాం. కాబట్టి ఇకనైనా మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన వేదన దేని కొరకు, వేట కొరకు ఉన్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి 3 రకాలమైనటువంటి వేదనలు మనం చూస్తున్నాం. ఆనాడు ఆజ్ఞ అతిక్రమం వల్ల వచ్చినటువంటి ప్రసవ వేదన. రెండవదిగా పాపము కనడానికి జనులు పడేటువంటి ప్రసవ వేదన. మూడవదిగా ఆత్మల సంపాదన కొరకు, ఆత్మల రక్షణ కొరకు పడేటువంటి ప్రసవ వేదన. ఈ 3 కోవలకు నీవు ఏ కోవకు చెందినటువంటి వాడవో దానవో ఒక్కసారి పరిశీలించుకో. ఆజ్ఞ అతిక్రమం అనేటువంటి పాపాన్ని నువ్వు చేసి ఆ శాపం అనేటువంటి దానిని నువ్వు వేదన పొందుతున్నావేమో, జాగ్రత్త. లేక రెండవదిగా యవనస్తులు పాపాన్ని ఏ విధంగా కనాలి అనేటువంటి రీతిగా ప్రసవ వేదన పడేటువంటి వారిగా నీవు ఉన్నావేమో వారి కోవలోనో ఒకసారి పరిశీలించుకో. మూడవదిగా అపోస్తలుడైనటువంటి పౌలు గారి వలె ఆత్మల రక్షణ కొరకు మనం పొందేటువంటి ఆ ప్రసవ వేదన, ఆ భారము, బాధ్యత ఇకనైనా మనము కలిగి ఉందాం. దేవుని రాజ్యానికి అనేకులను